గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మన ముందు యూసుఫ్గూడ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా హడావిడి, అంటే కంప్లీట్లీ మీడియా పర్సన్స్ ని మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇంకొక 5 నిమిషాల్లోనే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది. 42 టేబుల్స్ ఎప్పుడైతే ఈ టేబుల్స్ లో కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 42 టేబుల్స్ కి సంబంధించిన ఈ అంటే ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే పార్టీలకు సంబంధించిన ఏజెంట్స్ అందరూ కూడా ఆ టేబుల్స్ దగ్గర కూర్చొని ఎగ్జాక్ట్ గా ఈ ప్రక్రియను స్టార్ట్ చేస్తారు 8 గంటల ప్రాంతాల్లో. ఫస్ట్ అయితే పోస్టల్ బ్యాలెట్స్ కి సంబంధించిన లెక్కింపు స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి 101 ఓట్లు ఉన్నాయి. ఈ 101 ఓట్లు పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఓట్లను వేస్తారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరి వైపు ఉన్నారు, ప్రభుత్వం వైపు ఉన్నారా లేకపోతే అపోజిషన్ వైపు ఉన్నారా అనేది క్లియర్ కట్ గా మనకైతే తెలిసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత 7 డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఈ 7 డివిజన్లలో కూడా ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ రేమత్ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ లో యూసుఫ్గూడ వరకు ఎండ్ అవుతుంది. కాసేపటి క్రితమే నవీన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ కాసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. అందరికంటే ముందు వచ్చిండ్రు ఎవరు అంటే మాగంటి సునీత ప్రత్యేక పూజలు చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. కేవలం పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారు. కొంతమంది ఏజెంట్లకు ఎవరైతే ఆల్రెడీ అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్లై చేసుకున్నారో ఆ ఏజెంట్లని మాత్రమే లోపలికి అలౌ చేసిండ్రు. అండ్ మనం చూడొచ్చు మీడియా అంతా కూడా బయటనే ఉంది. బికాస్ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్టు సిచ్యువేషన్ మీకు క్లియర్ గా అయితే మనకైతే కనిపిస్తోంది. ఒకసారి చూడండి ఈ ఫలితాలు ఎలా ఉండొచ్చు ఏంటి అనేది కూడా ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అనేది ఒకటి. ఆ తర్వాత కంప్లీట్ గా లోపలికి వెళ్ళడానికి ఎవరైతే లోపలికి వెళ్ళాలి అని అనుకున్నారో వాళ్ళకి మాత్రం స్పెషల్ గా పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. లోపలికంటే జస్ట్ ఈ గేట్ దాటి ఆ లోపలికి అంతే. ఈ స్టేడియం లోపలికి మాత్రం ఎవరిని ఎలో చేసే సిచ్యువేషన్ అయితే లేదు. ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. మనకు తెలుసు 48.4% ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ కూడా నమోదు కాలేదు. 4 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో కేవలం 48% అంటే 50% కూడా నమోదు కాలేదు. ఎంత ప్రచారం చేసినా ఎన్నికల కమిషన్ పార్టీలు ఎంత తిరిగినా సరే ఓటు వేయండి, ఓటు ప్రాముఖ్యతను తెలియజేసినా కూడా చాలా మంది నిరాసక్తతనే వ్యక్తం చేసినట్టు ఈ ఎన్నికల్లో మనకైతే అర్థమవుతోంది. ఒకటి మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తుంటారు. ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, అట్లాగే లంకల దీపక్ రెడ్డి. మిగతా అంటే మొత్తంగా పోటీ చేసింది 58 మంది అయినప్పటికీ కూడా ప్రధాన పోటీ ఈ 3 పార్టీల మధ్య ఉండే అవకాశం అయితే ఉంది. మొన్నటి వరకు మనకు తెలుసు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి, కంప్లీట్ గా 1 సైడెడ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విన్ అయ్యే అవకాశం ఉంది అనేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని చెప్పాయి. కానీ నిన్నటి నుంచి ఒక నరేషన్ బిల్డ్ అయింది. ఏంటి అని అంటే లేదు, సైలెంట్ ఓటింగ్ కూడా జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ 8% కూడా విన్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇంకో ఎగ్జిట్ పోల్ బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో నిన్న ఎప్పుడైతే ఈ ఎగ్జిట్ పోల్ బయటకు వచ్చిందో బీఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణుల్లో ఒక ఆశ అయితే చిగురించింది అని చెప్పొచ్చు. ఇంకోవైపు ఏమో చాలా టఫ్ గానే ఇచ్చింది మాగంటి సునీత. ఏదైనా జరగచ్చు, నిజంగానే సైలెంట్ ఓటింగ్ జరుగుంటే రెహమత్ నగర్ ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఒకవేళ లీడ్ ఏ పార్టీకి అయితే కనబరుస్తుందో ఆ పార్టీని విజయం దిశగా వెళ్లే అవకాశం ఉంది అనేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. సో చూడాలి. కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ 101 పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన ఓట్లు లెక్కించడానికి ఒక అర్ధగంట నుంచి 45 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత మాత్రం 10 రౌండ్లలో ఈవీఎంలు రూపంలో పూర్తిగా 10 టేబుల్స్ లో 42 రౌండ్లలో ఈ ప్రక్రియ అంతా పూర్తి కాబోతోంది. సో 1.5 నుంచి 2 గంటల లోపలనే
ఒక లీడ్ అయితే కనిపించే అవకాశం ఉంటుంది. ఆ లీడ్ అందుకున్న తర్వాత ఏ పార్టీ వైపు అయితే ఓటర్లు మొగ్గు చూపారో కంప్లీట్లీ అటువైపే వెళ్లే అవకాశం ఉంది. ఫలితం అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. సో చూడాలి. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంకొక కరెక్ట్ గంటన్నర తర్వాత అసలు లీడ్ ఏ పార్టీకి ఉంది అనేసి తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి